కారం, ఉప్పు, ధనియాల పొడి ఈ విధంగా వేయాలి. ఇక చూడండి, ఇట్లా చేపల పైన ఈ ఫ్రై చేయడానికి చేపల పైన ఇవి కారం, ఉప్పు, ధనియాలు కలిపేసి చేస్తే చేపల ఫ్రై చాలా బాగుంటుంది. ఇట్లా ఇటు సైడ్ రెండు సైడ్లు ఇలా వేస్తే చాలా ఫ్రెష్గా మంచిగా టేస్ట్ వస్తుంది. మనం ఉల్లిగడ్డ పేస్ట్ని రెడీ చేసుకోవాలి. తర్వాత ఇది అల్లం ఎల్లిగడ్డ, తర్వాత ఇది జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, మిర్చి ఇవన్నీ రెడీ చేసుకొని మనం రెడీగా ఉంచుకోవాలి. మెంతాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు ఇవన్నీ రెడీ చేసుకొని మనం ఉంచుకోవాలి చేపలు ఫ్రై చేయడానికి, అదేవిధంగా కూర వండడానికి ఉంచుకున్నాం. ఫ్రై చేద్దాం. ఇప్పుడు కూరని కూడా మనం రెడీ చేద్దాం. కూర వండుదాం, ఫ్రై చేద్దాం రెండు. తర్వాత ఉల్లిగడ్డ పేస్టు వేసేసి ఇలా దింపాలి. అల్లం ఎల్లిగడ్డ, జీలకర్ర వేయడం జరిగింది. అల్లం ఎల్లిగడ్డ, జీలకర్ర ఉప్పు, సాల్ట్, కారం వేస్తున్నాం. ఇప్పుడు ఘాటుగా ఉండాలి, మంచిగా టేస్ట్. కారం కొద్దిగా ఎక్కువ వేయాలి. తర్వాత కలపాలి. ఇక విధంగా కలిపేసుకొని మంచిగా చింతపులుసు పోస్తున్నాం. చింతపులుసు వేయాలి. మొత్తం చింతపులుసు పోసి ఈ విధంగా చూడండి రెడీ అవుతుంది చేపల కూర. ఇది ఇటు ఫ్రై కోసం, ఇక్కడ ఫ్రై కోసం ఉంచాను. ఇదేమో కర్రీ. ఇప్పుడు చేపల యొక్క ఫ్రై చేస్తున్నాము. ఇదంతా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసినాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా వేస్తాం. చూడండి, తర్వాత ఒకటి చిన్నది వేస్తున్నాను. చూడండి, ఇది ఫ్రై అవుతుంది. తర్వాత ఇవన్నీ వేసేటి రెడీ ఉంచాను రెడీ. ఇందులో వేసి ఈ విధంగా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా కొద్దిగా అటు ఇటు అంటే మనం కింద పైన అంటే మనకేమంటే ఇవి కొద్దిగా ఫ్రై అవుతాయి అన్నట్టు. ఈ చేప ఫ్రై అయింది, చాలా టేస్టీగా ఉంది. చూడండి, చాలా బాగుంది, టేస్ట్ అయింది ఫ్రై. మళ్ళీ కర్రీ కూడా వండడం జరిగింది. ఇది ఫ్రై మాత్రమే కొన్ని తీసాము, తర్వాత ఫ్రై కూడా ఉంది.